పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, గడిచిన 2 రోజుల నుంచి దేవా సంఘము సేవకులతో ప్రయాసపడి చేస్తున్నటువంటి ఈ సువార్త సభల్లో తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తి సహకారంతో మీ బిడ్డలు మేము నడిపిస్తున్నారని నమ్ముచున్నాం దేవా. ఇదిగో తండ్రి, ప్రభువునందు పడిన ప్రయాసం వ్యర్థం కాదని ఈ వాక్యం సెలవిచ్చిన విధానంగా తండ్రి, ఈ నామానికి మహిమకరంగా సంఘము ప్రతిఫలం పొందుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఈ దాసుడి తండ్రి నిలబడి దేవా కొన్ని నీ మాటలు తండ్రి మాకు అందించుచుండగా 2 రోజుల్లో అద్భుతమైన విధంగా మీరు వాడుకున్నట్టు ఈరోజు కూడా ఆఖరి రోజు మీకు మహిమకరంగా ఆత్మల రక్షణార్థకంగా ఆ దాసుల్లో నుంచి మీరే మాట్లాడమని, సిలువ చాటున మీ కుమారుని మీరు మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తి సహకారంతో తండ్రి మీరే మాట్లాడమని తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి విన్నదాని ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎగువ తండ్రి, ఎవరు తండ్రి కలత చెందకుండా తండ్రి ఖచ్చితమైన సత్యాన్ని తెలుసుకుని సత్యం ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తండ్రి విని మీకు మహిమకరంగా జీవించాలని మంచి తీర్మానం తీసుకుని దేవవారి గృహాలకు వెళ్ళడానికి మీ పరిశుద్ధాత్మ శక్తి సహకారంతో మీ కుమారుని మీరే నడిపించుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ఆయనకి తెలియచేసి ఆలస్యం చేయక దేవుని యొక్క లేఖనాలను పరిశీలనలోనికి వెళ్ళిపోదాం. మొదటి రోజు ఏం మాట్లాడుకున్నాం? దేవుడు మనుషులను లెక్కలు అడుగుతాడా అన్నది. అడుగుతాడా? అడుగుతాడు. రెండో రోజు రాత్రి ఏమి నేర్చుకున్నాం? అంచె తీర్పు ఎవరికి? మృతులకా సజీవులకా? ఎవరు సజీవులు? సజీవులు ఎవరని నేర్చుకున్నాం రాత్రి? దేవుని సంఘానికి తీర్పు కదండి. రాత్రి చక్కటి సంగతులు మనము దేవుని లేఖనాల్లో నుంచి ఆలోచించాం. ఆఖరి రోజు ఈరోజు మన పాఠాంశం ఏంటంటే, ఆత్మ ఎందుకు చావదు, అగ్ని ఎందుకు ఆరదు. ఆత్మ ఎందుకు చావదు, అగ్ని ఎందుకు ఆరదు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోతాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లల ఆసక్తితో నీ మాటలు వినడానికి వచ్చారు. వాతావరణాన్ని మాకు అనుకూలపరచమని ప్రభా, నీ మాటలు వారు వినడానికి ఆసక్తితో ఉన్నటువంటి విధానాన్ని బట్టి మా ప్రభా మంచి మాటలు మీ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మమ్మలను మీ లేఖనాల లోతులను నడిపించి వాటి భావాలతో మా జీవితాలను మేలుకొల్పమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మొదటిగా దేవుని భయం సమాజానికి లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత జరగబోయేదేంటో తెలియక భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఎవరంటే భయం లేదో తెలుసండి? దేవుడు అంటే భయం లేదు. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే మనిషికి దేవుని భయం ఉండేది. మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పాలి? ఏంటి? ఎవరు చెప్పలేదు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడో రాయించాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత మనుషులకు తెలియనటువంటి గొప్ప సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. ప్రియులారా, క్రీస్తు పూర్వము సొలొమోను అనేటువంటి ఒక మహారాజు ఒక అద్భుతమైన సంగతిని రాశాడు. మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. అసంబాబు గారు వేదిక మీదకి రండి. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
అది చెప్పకే బుద్ధిహీనులు నానా రకాలుగా మాట్లాడుతున్నారు భూమి మీద. బాగా ఆలోచించాలి మీరు ఈ రాత్రి. బుద్ధిహీనులు ఎలా మాట్లాడుతున్నారంటమ్మా? చాలా రకాలుగా మాట్లాడుతున్నారంట. చూద్దామా, మరలా చూడండి ఆ మాట. 10వ అధ్యాయము 14వ వచనం. కలుగబోవున్నది ఏదో మనుషులకి ఏం తెలియదు. ఏమీ తెలియకపోయినా కానీ బుద్ధిహీనముగా మాట్లాడుతూ ఉంటారంట. ఎలా మాట్లాడతారు వాళ్ళు? బుద్ధిహీనముగా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి బుద్ధి లేక మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఎందుకంటే జరగబోవున్నది ఏదో వారికి తెలియదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే మనిషికి దేవుని భయం అంటే ఏంటో తెలిసేది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో ఈ రాత్రి మీరు చూస్తారు. ఈ రాత్రి మీకు చూపిస్తాను నేను బైబిల్లో నుంచి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడో మీరు బాగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలా మంది అనుకుంటున్నారు మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారమ్మా? మట్టిలో పడేస్తున్నారు. అయిపోయింది అనుకుంటున్నారు. ఎక్కడ పడేస్తున్నారు? మట్టిలో పెట్టేశాం. శరీరము మట్టిలో కలిసిపోయింది కనుక మనిషి జీవితం అయిపోయింది, ఇంకేమీ లేదనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు శరీరాన్ని నడిపించింది ఎవరు? ఎవరు నడిపించారమ్మా? ఇప్పటి వరకు శరీరాన్ని ఎవరు నడిపించారు? దానినే దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? ఆత్మ. దేవుడు దానికి పెట్టిన పేరేంటో తెలుసండి? ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఈ శరీరము ఎక్కడి నుండి వచ్చింది? ఈ శరీరం నిర్మాణం ఎక్కడి నుండి వచ్చింది? శరీరాన్ని నడిపించడానికి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ కూడా మనకు ఆలోచిస్తే దీని వెనకాల ఉన్నది మహాశక్తి అన్న సంగతి మీకు అర్థమవుతుందండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఏంటి? ఆదియు అంతము లేనివాడు. దేవుడు ఏమి లేనివాడమ్మా? ఆది లేనివాడు. మనకు ఆది ఉంది కానీ దేవునికి ఏం లేదు? ఆది లేదు. దేవుడు ఆది అంతము లేనివాడు. మనము ఆది కలిగిన వారము. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృష్టించాడు. తర్వాత ఎవరు సృష్టించాడమ్మా? దానిని సృష్టించాడు. అంటే ఆదాముకు ఆది ఉందా? ఆదాముకు ఆది ఉంది. మరి ఆదాముని కలగజేసిన దేవునికి ఆది లేదు. ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఆయన చావు లేనివాడు. ఆయనలోనున్న ఆత్మను విడగొట్టి మానవులో పెట్టాడు. ఇప్పుడు మన ఆత్మకు కూడా చావు ఉందంటారా? ఆత్మకు చావు లేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవునిలో నుండి విడింది కనుక మన ఆత్మకు కూడా ఏం లేదంటండి? చావు లేదు. కానీ మనుషులు ఏమంటున్నారు? చనిపోగానే శరీరాన్ని మట్టిలో పెట్టేగానే మనిషి జీవితము ముగించిపోయింది అని అనుకుంటున్నారు. ముగియలేదు. అప్పటి నుండి ప్రారంభమవుతుంది మానవ జీవితం. ఒక మనిషి చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభపు జీవితం ఎలాగుండదో మీకు కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి బాగా ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ ప్రసంగి గ్రంథంలో ఆయన రాసినటువంటి మాటలలో ఇంకొక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము. దేవుని వాళ్ళరా, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా ఏం చేస్తుందంటండి? పోను. ఆత్మ ఎవరు దయచేసారంట? దేవుడు దయచేసాడంట. ఆత్మ ఎవరిదంటండి? దేవునిది. మనలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరిది అనుకుంటున్నారు? దేవునిది. దానికి చావు లేదు. మీరు అనుకుంటున్నారు జీవితం ముగిసిపోయింది, జీవితం అయిపోయింది, మనకి ఇంకేమీ లేదు అని మీరు అనుకుంటున్నారు. ఆ మాటలు మాట్లాడేది ఎవరని చెప్తున్నాడు తెలుసా? జ్ఞాని. బుద్ధిహీనులు అంటండి పిల్లరా. మీరు చదువుకున్నారు ఇందాక. ఈ ఆత్మ
ఆత్మ అనేటువంటిది చావు లేనిదిగా ఉందంటే కారణం ఏంటంటే అది దేవునిలో నుండి వచ్చింది కనుక దానికి చావు లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు బాగా ఆలోచించండి. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్పి నేను పెందల కడే ముగించేస్తాను. అమ్మా, ఆశీర్వాదగా ఉండదు. వచ్చిన వారి దయతో కూర్చుంటే నేను చక్కగా కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు మన్ను అయినది మరలా భూమికి చేరిపోద్దంట. మన్ను అయినది ఏది? మన శరీరం. ఈ శరీరం భూమిలో నుంచి వచ్చింది, మరలా భూమికి చేరిపోద్ది. మరి శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక ఆత్మ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుండి వచ్చింది, దేవునిలో నుండి వచ్చింది. మరి ఈ జీవాత్మ మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందా? మన ఆత్మ ఏమైపోతుందో మనకు తెలుసా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికైనా తెలిసిందా ఇప్పటి వరకు కూడా? అలాగూ తెలిస్తే భూమి మీద మనుషులు ఎలాగ ఉండేవారు కాదు. ఇలాగూ ప్రపంచమంతయు కూడా చెడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడంటే భయం లేక. ఎందుకు భయం లేదంటే చచ్చిపోయిన తర్వాత మనిషి జీవితం ఏమవుతుందో వాడికి తెలియక. వాడికి తెలిస్తే దేవుడు అంటే భయపడి జీవిస్తాడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా మంది మరి సీరియల్లో చూసారో, సినిమాలో చూసారో, లైవ్లో చూసారో నాకు తెలియదు, కానీ చాలా మంది హైందవ సోదరులు మనిషి చనిపోతే శరీరాన్ని తీసుకెళ్ళి, శవాన్ని తీసుకెళ్ళి కట్టెలు పీర్చి కట్టెల మీద ఏం చేసేస్తారమ్మా? కాల్చేస్తారు. ఏంటి? శరీరము పొల్లలు మండినంతసేపు కూడా ఆ శరీరం ఏమవుతుందంటే కాలిపోతూ ఉంటుంది. శరీరము బూడిదైపోద్ది, కట్టెలు కూడా బూడిదైపోద్ది. ఇప్పుడు మన కట్టెలకు బూడిదైపోయే స్థితి ఉంది, మనము కట్టెలకు బూడిదైపోయే స్థితి ఉంది. మనం అంటించిన ప్రతి పొల్ల కూడా ఏమైపోతుందమ్మా? మండిన తర్వాత ఏమైపోద్ది? బూడిదైపోద్ది. శరీరం కూడా ఏమైపోతుందమ్మా? బూడిదైపోతుంది. కానండి ఆత్మ చావదంట, అగ్ని ఆరదంట. అక్కడ ఏముందండి? ఏముంది? ఆరని అగ్నిగా ఉండటానికి అక్కడ ఏం చేశాడు? అక్కడ అగ్ని ఆరకపోవడానికి గల కారణం ఏంటి? ఈ రాత్రి మీరు కొన్ని నిమిషాలు దాన్ని ఆలోచించాలి. అక్కడ అసలు అగ్ని ఆరకపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? పొయ్యి మండాలంటే పొయ్యి నిండా ఏముండాలండి? ఏముండాలి? పుల్లలు ఉన్నంత కాలం పొయ్యి ఏమవుతుంది? మండుతూనే ఉంటది. పుల్లలు లేకపోతే మండుతుందా? ఆరిపోద్ది. కనుక దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత ఒక గొప్ప మాట రాయించాడు. ఆ మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీరు అందరూ కూడా బాగా అండర్లైన్ చేసుకోండి ఈ మాటని. బాగా అండర్లైన్ చేసుకోండి ఈ మాట మీరు. సామెతల గ్రంథము, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినటువంటి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కట్టెలు లేని ఎడల, అదనమాట. కట్టెలు లేకపోతే పొయ్యి ఏమైపోద్దంటమ్మా? ఆరిపోద్దంట. ఇప్పుడు పాతాళములో ఉన్న అగ్ని ఆరకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏంటో తెలుసా? అక్కడ అగ్ని ఆరకపోవడానికి గల కారణం ఏంటంటే నరకబడిన ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుందంటమ్మా? అగ్నిలో వేయబడుతుందంట. నరకబడిన ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుందంట. అగ్నిలోకి పుల్లలు వేసే కొద్ది అగ్ని ఏమవుతూ ఉంటదంట? మండుతూనే ఉంటదంట. అది ఆరిపోవాలంటే కట్టెలు ఉండకూడదు. అగ్ని ఆరిపోవాలంటే ఏం చేయకూడదంట? కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోద్దంటండి? ఆరిపోద్దంట. ఇప్పుడు పాతాళము ఒక అగ్నిగుండం అండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, పాతాళం ఏంటంటమ్మా? అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో ఆరకుండా, ఆ అగ్నిగుండాన్ని ఆరకుండా ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళి పుల్లలంటే తెలుసా? మత్తయి సువార్త చూద్దాం ఇప్పుడు. ఒక అద్భుతమైన మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి.
ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గొడ్డలి చెట్లు వేరున ఉంచబడినది కనుక కనుక మంచి ఫలములు ఫలింపని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినట్టు నడుచండి. ఫలింపని ప్రతి చెట్టును ఏం చెట్టమ్మన్నా? ఫలింపని ప్రతి చెట్టును ఏం చేస్తానన్నాడు? నరికేసి అగ్నిగుండంలో వేసేస్తాడంట. అగ్నిగుండంలో వేసేస్తాడంట. ఫలింపని చెట్టు అంటున్నాడు. మరి ఫలించే చెట్టు ఎవరు? అది ఫలించే చెట్టు ఎవరు? ఫలింపని చెట్టుని నరికేసి అగ్నిగుండంలో వేస్తానన్నాడు. బాగా అర్థమైంది. మరి ఫలించే చెట్టు ఎవరు? మనం ఫలించాలి, అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదు అని అనుకుంటే ఒక చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించే చెట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఫలించే చెట్టుని ఎవరైనా నరికేస్తారా? ఫలించే చెట్టుని ఎవరైనా నరికేస్తారా? ఫలించే చెట్టు పక్కన ఫలించే చెట్టు యొక్క ఏరుని ఎవరైనా గొడ్డలు పెడతారా? దేవుడు గొడ్డలు పెట్టింది ఎక్కడ తెలుసా? ఎక్కడ పెట్టాడు? చదువుకున్నారు ఇందాక మీరు. మత్తయి సువార్తలో చూపించారు మీకు. గొడ్డలు పెట్టింది దేవుడు ఎక్కడ తెలుసా? ఫలింపని చెట్టు దగ్గర గొడ్డలు పెట్టాడు. ఎందుకో తెలుసా? నరికేయడానికి. నరికేసి దాన్ని ఏం చేసేస్తాడంటమ్మా? అగ్నిలో వేసేస్తాడు. అగ్నిలో వేసేస్తాడు. ఎవరి కట్టెలు అని అనుకుంటున్నారా? ఎవరి కట్టెలు అనుకుంటున్నారా? చూడండి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఎవరు ఈ కట్టెలు చూడండి. నేను త్వరగా ముగించేస్తాను, ఎందుకంటే వాతావరణం బాగాలేదు కనుక మంచి స్పీడ్గా తీస్తే అంత స్పీడ్గా అయిపోతుంది. యెషయా గ్రంథము చూస్తారా? 9వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులు అగ్నికి కట్టెలుగా చేసేసాడంట. జనులను దేవుడు ఎలా చేసాడంట? అగ్నికి కట్టెలుగా చేసాడంట. అంటే పాతాళములో అగ్ని ఆరకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మనుషులందరూ కూడా ఫలింపని నరకబడి చెట్టులుగా మారి కట్టల కింద పుల్లలుగా మారిపోయి అగ్నిలో వేయబడితే అగ్నిగుండం ఆరుతుందా? అగ్నిగుండం మారిపోద్దా? ఆరదు. కారణం ఏంటి తెలుసా? ఒక మనిషిని తగలబెట్టేటువంటి కట్టెలను మనం చూస్తున్నాం. ఆ కట్టెలన్నీ కూడా మండి ఆరిపోయి బూడిదైపోతాయి కదండి. మన కళ్ళ ముందు చూస్తా లేదా? ఎందరో శవాలను తగలబెడతారు హైందవ సోదరులు కదండి. హైందవ సోదరులు ఎన్నో శవాలను తగలబెడుతున్నప్పుడు ఎన్నో కట్టెలు పేర్చేస్తారు. కట్టెలు ఉన్నంత కాలము దానిపైన ఉన్నటువంటి కట్టె, మన శరీరం కూడా ఏంటో తెలుసండి? కట్టె. కట్టెల పైన కట్టి పెట్టి ఆ కట్టెలతో ఈ కట్టెని కాలుస్తుంటే కట్టెలు కూడా ఏమైపోతున్నాయంట? బూడిదైపోతున్నాయి. కానీ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆత్మ అనేటువంటి కట్టె ఉంది చూసారా? అది వెళ్ళేది ఎక్కడికో తెలుసండి? ఆరని అగ్నిగుండంలోనికి అంటండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడికి వెళ్ళిపోతుందండి. ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏముందో తెలుసా నీకు? తెలుసా? ఈ రాత్రి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ఏముందో తెలిస్తే భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది నీకు. ఇప్పుడు ఈ రాత్రి చెప్పబోయే మాటలు అవే. ఆత్మ ఎందుకు చావదంటే ఆత్మకు చావు లేదు. ఎందుకనంటే ఆయన జీవము కలిగిన దేవునిలో నుండి చెందే ఆత్మ కనుక ఆయనకి ఎలాగైతే చావు లేదు, ఆయనలో నుండి వచ్చిన నీ ఆత్మకు కూడా ఏం లేదమ్మా? చావు లేదు. చావు లేదు. మరి చావు లేని ఆత్మ ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుందంటే నువ్వు ఎలా మారిపోతున్నావు తెలుసా? ఫలింపని చెట్టుగా మారిపోతున్నావు. నువ్వు చెట్టుగా ఫలించాలనంటే
దీవారాత్రము ఆ దేవుని ధర్మశాస్త్రం ఏం చేయాలంటమ్మా? ధ్యానించాలి. ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారా? ఎంతసేపు చూడండి, మగవాళ్ళతో కూడుక, ఆడవాళ్ళతో కూడుక, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిగి కూడుక ఏం చేయడానికి? ప్రార్థనలు చేయడానికంట. నీ ప్రార్థనలు వెళ్ళే తీరుబడి కాలంలో లేడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే వినడానికి ఆయన తీరుబడిగా కూర్చోలేదు. ఆయన నిన్ను పుట్టించింది మొదలుకుని, ఈ సృష్టి కలగ చేసినది మొదలుకుని రెస్ట్ లేకుండా నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడమ్మా? పని చేస్తున్నాడు. ఆయన నీకులాగా తీరుబడిగా ఉన్నాడు అనుకుంటున్నావు దేవుడు. నువ్వు ప్రార్థన చేసి ప్రభువా ప్రభు అని పిలిస్తే ఆయన రా, నేను నీకేం కావాలో కోరుకో, నేను ఇచ్చేస్తాను అది తీరుబడి కాలంలో దేవుడు లేడు. ప్రియమైన దేవుడు వాళ్ళరా, స్త్రీల ప్రార్థనలు అంట. వాక్యం అక్కర్లేదు వీళ్ళకి. ఏ ప్రార్థనలమ్మా? స్త్రీల ప్రార్థనలు అంట. ఏంటి నీ ప్రార్థన వల్ల దేవునికి ఉపయోగం ఏంటి చెప్పు? నీ హృదయంలో వాక్యం ఉందా? వాక్యము ద్వారా ఫలించే స్థితి ఉందా? గంటకి ప్రార్థన ఎందుకు? పనికి రాని ప్రార్థన ఎందుకు నువ్వు చేస్తున్నావు? దేవుడికి కావలసింది నీ ప్రార్థన కాదు. నరకానికి పోకుండా ఫలించగలిగినటువంటి చెట్టు అనుభవం కావాలి నీకు. ఏమన్నాడు? మళ్ళా చదవండి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. ఏమన్నాడు మేడం? చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలముల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. దేవుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా వింటున్నారా? దేవుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మొన్న తెచ్చిచ్చాడు తమ్ముడు నాకు పండు. ఎన్ని పళ్ళు తెచ్చే తమ్ముడు? అంజూరపు చెట్టు. అంజూరపు పండు తమ్ముడు తెచ్చిచ్చాడు నాకు. 5 కాయలు 4 కాయలు తెచ్చిచ్చాడు. అని ఇదిగో అంజూరపు పళ్ళు ఇగో అన్నాడు. అప్పటి వరకు తెలియదు నాకు అంజూరపు పండు ఎలా ఉండదు. నిజం, యథార్థం. తమ్ముడు తెచ్చిచ్చాడు. తినానియా నువ్వు చూడు, దీని టేస్ట్ చూడు, దీని యొక్క పొజిషన్ చూడని ఇచ్చాడు నాకు. చూశాను, చాలా బాగుంది. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు ఆకలేసి. ఆ చెట్టులో ఏంటి ఆకులన్నీ కూడా విస్తారంగా పూసేసి ఉందంట. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థనలో తక్కువ ఉండదు, బైబిల్ అట్టుకుని ప్రార్థనకి వెళ్ళిపోవడంలో తక్కువ ఉండదు, కానీ వాక్యం మాత్రం మన జీవితంలో చోటు ఉండదు. అర్థమవుతుందా? గంటల తరబడి ప్రార్థన చేయడంలో అస్సలు తీరుకుండదు. రండి మనమందరం ఆడవాళ్ళందరం కూర్చుని అక్కడ సంఘంలో కూర్చొని ప్రార్థన చేసేద్దాం. ఎందుకు నీ ప్రార్థన? ఎవడికి ఉపయోగపడుతుంది నీ ప్రార్థన? ఇలాంటి మంచి సభలలో వాక్యం చెప్తుంటే మీ ప్రార్థనలు తగలయ్యా. ఎందుకు వచ్చిన ప్రార్థనలు మీకు అయ్యి? ఇలాంటి వాక్యాలు మీకు దొరుకుతాయా? చెప్పేవారు చెప్పండి, మేము నేర్చుకుంటాం. వచ్చి వాక్యం చెప్పేవారు ఉంటే చెప్పండి, మేము వచ్చి నేర్చుకుంటాం. వాక్యం చెప్పరు, చెప్పేవారిని చెప్పనివారు. గత వారంలో చెప్పండి మీకు, పరలోక రాజ్యంలో వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివారు. దారి మూసేస్తారు. వీళ్ళందరూ కూడా దారి మూసేస్తారు. మన సంఘం కంటే ఎక్కువేటమ్మా. మనం ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థనలు ఏం సాధించో? దేవునికి ఏమైనా ఉపయోగపడిందా నీ ప్రార్థన? ఉపయోగపడిందా? నీ ప్రార్థన దేవునికి ఏమైనా ఉపయోగపడిందా? గట్టిగా మారిపోతున్నావు. నీ ఏరున్న దేవుడు ఏం పెట్టాడు తెలుసా? గొడ్డలు అంటే ఏంటనుకుంటున్నావా? చావు, మరణం నీ దగ్గర ఉంది. నువ్వు ఫలిస్తే సరే, ఫలించకపోతే నీ దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? లేపేస్తాడంతే. ఊరుకోడు. ఇదే కాలం అనుకుంటున్నావు? నువ్వేం తీరుబడిగా కూర్చుని ప్రార్థించి భజన చేసే కాలం అనుకుంటున్నావా? యేసుక్రీస్తు వారు రాకడకు సింహ గర్జన వల్ల రాబోతున్నాడు. కొదమ సింహంలో భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన్ని ఎదుర్కొనే శక్తి మనం కలిగి ఉండాలి. ఏదనుకుంటున్నారు దేవుడు అంటే? క్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు? ఈనాటి ప్రపంచానికి చనిపోయిన తర్వాత జరిగే సంగతి తెలియక దేవుని భయము లేకుండా మనుషులు బ్రతుకుతున్నారండి. ప్రియమైన దేవుని వారలారా, చూస్తారా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తారండి. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త చూద్దాం.
మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ప్రియమైన దేవుని వల్లరా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనం. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనం. అలాగే యుగ సమాప్తి యందు అమ్మా యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి ఏంటమ్మా దుష్టులను వేరుపరిచి అమ్మా వీరిని అగ్నిగుండంలో పడవేదురు. దుష్టులలో నీతిమంతులలో నుండి వేరు చేయబడతారంట. అర్థమేంటి తెలుసండి? బాగా వినండి. ఇక్కడ మీకు బాగా ఒక అద్భుతమైన ఉపమానం చెప్పిన వినాలి. ఆ యజమానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పొలమంతా కూడా మొక్కలు ఉండాలనుకుంటాడు, చెట్లు ఉండాలనుకుంటాడు. పొలం నుండి ఏం వేసేస్తాడమ్మా? చెట్లు వేసేస్తాడు. ఫలించే చెట్లు ఉంటాయి, ఫలింపని చెట్లు కూడా ఉంటాయి. ఉంటాయి ఉండవా ఏమా? ఫలించే చెట్లు ఉంటాయి, ఫలింపని చెట్లు కూడా ఉంటాయి. చూస్తాడు ఫలించిందా సరే, ఫలించలేదా నరికేస్తాడంతే. ఏం చేస్తాడు? నరికేస్తాడు. నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచడం అంటే దేవుని వాక్యములు ఫలించే వారిలో నుండి దేవుని వాక్యము లేక ఫలింపలేని ఈ చెట్టులన్నిటిని కూడా ఏం చేస్తాడు తెలుసా? నరికేస్తాడు, వేరు చేసేస్తాడు. అక్కడేముందంట? ఏర్పును. అబ్బబ్బబ్బ పండ్లు కొరుకుడమేనంటండి. అక్కడ ఏముందండి? ఏడుపును పండ్లు కొరకడమా? ఇప్పుడు ఎలా అంటారు? హేతువాద సంఘస్థులు ఉంటారు చాలా మంది. వాక్యం తెలియని బుద్ధిహీనులు అంటారు శరీరమేమో మట్టిలో కలిసిపోయింది క్రైస్తవుల ప్రకారంగాను, హైందవ సోదరులేమో అగ్నిలో కాల్చేశారు. శరీరమేమో మట్టిలో కలిసిపోయి అగ్నిలో కాలిపోయిన తర్వాత ఇక ఏడుపు ఎక్కడుంది, పండ్లు కొరకడం ఎక్కడుంది అని అడుగుతారు ఈ పనికిమాలుడు బుద్ధిహీనులు. వీళ్ళకి సరైన ధీటైన సమాధానం చెప్పడానికి ఎక్సలెంట్ రిఫరెన్స్లు రాయించిన దేవుడు. అది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమీ లేదనుకునే ఓ బుద్ధిహీనుడికి అన్నీ ఉన్నాయని చెప్పడానికి దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము చూద్దాం, జాగ్రత్తగా చూడాలి ఈ మాటలన్నీ కూడా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడద్దు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి నిత్యుని భయపడండి అన్నాడు. అమ్మ ఏమి వెళ్ళిపోతాయంట నరకంలోనికి? నరకానికి ఏమి వెళ్తాయంటమ్మా? ఆత్మ శరీరం కూడా వెళ్తాయి అన్నాడు. మరి మన శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది? మట్టిలో కలిసిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పటి వరకు కూడా చాలా మంది మనకి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆత్మ ఉంది ఇంట్లో అంటారులే చాలా మంది. కానీ ఆత్మ ఉందో లేదో అన్నీ కూడా బైబిల్లో చాలా క్లారిటీగా రాశాడు దేవుడు. చూపిస్తాను అన్నీ కూడా. మీరు జాగ్రత్తగా ఓపికగా 2 నిమిషాలు వింటే త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏంటి ఆత్మ శరీరము రెండు కలిపి ఎక్కడ వేస్తాడంటండి? నరకంలో వేస్తాడంట. ఏంటి శరీరం ఏమో మట్టిలో కలిసిపోయింది, ఆత్మ ఎక్కడికో పోయింది, రెండింటిని మళ్ళా కలిపి ఎప్పుడు వేస్తాడండి అనే డౌట్ మనకు రావచ్చు. ఆ రెండింటిని కలిపి వేసే గడి ఒకటే రాబోతుంది. ఆ గడి యేసుక్రీస్తు వారు వచ్చే గడియ. వచ్చినప్పుడు సమాధులలో ఉన్న వారందరూ కూడా ఏం చేయబడతారంటమ్మా? లేపబడతారు. ఎలా లేపబడతారు? ఏ శరీరాలతో లేపబడతారు? ఏ శరీరాలతో లేపబడతారు? లేపబడేవారు తెలీదా? మహిమ శరీరాలతో లేపబడతారని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. రైట్, బాగుంది. ఇప్పుడు మన శరీరానికి బట్ట కప్పుకోకపోతే ఏముంటది? దిగంబరత్వం ఉంటది. మరి దేవుడిచ్చే శరీరం ఎలా ఉంటది? దేవుడు
యేసుక్రీస్తు వారిని పంపినప్పుడు మనుషులందరూ ఎలాంటి శరీరంతో లేపబడతారు? ఎట్టి శరీరంతో లేపబడతారు? ఎలాంటి శరీరం అది? దానికి కూడా బట్టలు వేసుకోవాలా? ఇప్పుడు మనం అందరం కూడా ఏం వేసుకున్నామమ్మా? బట్టలు వేసుకున్నాం. లేకపోతే మనం ఎలా కాపాడతాం? దిగంబరులుగా కాపాడతాం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎన్ని జతల బట్టలు కుట్టిస్తాడు అందరికీ? చచ్చిపోయిన వాళ్ళందరికీ చెప్పండి ఒకసారి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఒక్కో జత సరిపోద్దా? చాలదు కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి బట్టలు, ఎలాంటి శరీరాన్ని ఇవ్వబోతున్నాడు? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా. అతి శరీరాన్ని అట్టుకొస్తాడండి దేవుడు. ఇప్పుడు లేపేవారందరూ కూడా ఏ శరీరాన్ని ఇస్తాడంటమ్మా? వస్త్రము ధరించనక్కర్లేని శరీరాన్ని ఇస్తాడంట. ఆ శరీరానికి, దేవుడిచ్చే శరీరానికి ఏం అక్కర్లేదమ్మా? వస్త్రం అక్కర్లేదు. ఎవరిదది? మొదట ఆదాము అవ్వలకి ఇచ్చిన శరీరం అది. వాళ్ళ సిగ్గు ఉందా? అప్పుడు సిగ్గులేదు. ఎందుకని? దేవుడిచ్చిన శరీరంలో సిగ్గు ఉండదు. దేవుడిచ్చిన శరీరానికి వస్త్రాలు అక్కర్లేదు. ఇప్పుడు అదే మరలా శరీరాన్ని దేవుడు క్రీస్తు ద్వారా ఇవ్వబోతున్నాడంట. అమ్మ బైబిల్లో ఉన్నాయా? నా సొంత మాటలు అనుకుంటున్నారా? బైబిల్లో రాశాడు దేవుడు. ఆత్మ ఎందుకు చావదంటే, ఆత్మ చావకపోవడానికి గల కారణం ఏంటంటే మనిషి కట్టిగా మారిపోతున్నాడంట. దేనికంట? పొల్లలుగా మారిపోతున్నాడు. ఎలా చదువుకున్నారు మీరు? జనులు కట్టెలుగా మారిపోతున్నారంట. ఇంకో మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగా మార్చేస్తున్నాడంట దేవుడు. ఎందులో వేయడానికమ్మా? గుండములో వేయడానికి. పొలలో పడిపోతూ ఉంటుంటే ఏండి, మనకి గత కాలంలో ఒక 10 లేకపోతే 7-8 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీ ఉండేది. షుగర్ ఫ్యాక్టరీలో ఏముండేదో తెలుసా? బాయిలర్ ఉండేది. ఒప్పు పొలలు వేసే కొలది అది ఏమైపోయేదండి అమ్మా? మండుతూనే ఆ ఫ్యాక్టరీ కట్టే వరకు కూడా ఆ బాయిలర్ మండుతూనే ఉండేది. ఎందుకని? అందులో పొలలు వేస్తూనే ఉండేవారు. 8 గంటలు డ్యూటీ చేసేవాడు. ఏంటి, ఎక్కింది మొదలుకొని పొలాలు వేస్తామే. అలాగే 24 గంటలు ఫ్యాక్టరీ పనిచేస్తూ ఉండేది. 24 గంటలు కూడా బాయిలర్ ఆడుతూనే ఉండేది. పొలాల్లో వేయకపోతే ఏమైపోతుంది? ఆరిపోద్ది. ఇప్పుడు అగ్నిగుండం ఎందుకు ఆరిపోవడం లేదు? మనమందరం కూడా ఫలించవలసిన చెట్టుగా ఉండవలసిన మనము ఏంటి ఎలా మారిపోయామంట? ఫలింపని చెట్టుగా మారిపోయాం. ఎందుకు ఫలిస్తలేదు? అంటే మనం ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? మనలో ఏమి లేదో తెలుసా? దేవుని వాక్యం లేదు. వాక్యం లేక మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ఫలించలేకపోతున్నాం. అందుకని ఫలింపు లేని ప్రతి చెట్టును నరికించేసి ఏం చేస్తాడంట? అగ్నిలో వేసేస్తాడంట. అదే కదా జ్ఞాని అనేటువంటి సొలొమోను మనతో చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. అందుకని ఆ పుల్లల పొయ్యి అంటండి ఆరతలేదంట. మనిషి తర్వాత మనిషి ఏది పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతుంటే ఆ లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో ఏమున్నాయని చెప్పి చదువుకున్నాం ఇందాక. పండ్లు కొరుకుట, ఏడుపు, ఇవన్నీ చూసి జనులందరూ కూడా ఈ కేకలు వేస్తుంటే ఆ లోకం అంతా కూడా ఎలాగుందో తెలిసింది. రండి యెషయా గ్రంథము 14వ అధ్యాయంలోనికి రండి. చూడమన్నమాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. దయచేసి ఒక మాట చూడడం అక్కడ 9వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం.
నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ వస్తుంటేనంటండి పాతాళ లోకానికి ఏమొచ్చేస్తుందంట? కలవరం వస్తుందంటండి, కలవరం. పాతాళ లోకానికి నీ గురించి ఏమొచ్చేసిందండి? కలవరం వచ్చేసిందంట. ఎందుకని? ఎల్లునోడు గోలే భరించలేకపోతున్నాడు. అసలు ఈ పాతాళ లోకంగా నేను ఎందుకు పుట్టాను అనుకుంటుందంట. అది ఏంటది? లోకం. ఇప్పుడు భూమి కూడా అనుకుంటుంది, ఎంత దరిద్రులు పుట్టారంటే నా మీదని భూమి కూడా అనుకుంటుంది. ఇదంతా కూడా బలిపీఠంగా మారిపోయింది. హేబేలు మొదలుకుని యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు మొదలుకుని ఇప్పటి వరకు భూమి అంతా కూడా ఎలా మారిపోయిందంటండి? బలిపీఠముగా. రక్తం చిందుతూనే ఉందండి ప్రియులారా, రక్తం చిందుతూనే ఉంది. ఎవడు కూడా ఎన్ని దుష్టత్వాన్ని మానడం లేదు. అందుకునే దేవుడు ఏం చేశాడో తెలిసింది, వీళ్ళందరికీ పెద్ద బాయిలర్ తయారు చేసేసాడు. ఎక్కడ? పాతాళములో. ఈ పాతాళములు వీళ్ళందరూ కూడా ఒకడికొకడు ఏంటి? కేకలు, అరుపులు, వేదన, బాధ, చాలా కష్టమండి పిల్లరా. వెళ్ళిపోయిన ఒక ఆయన్ని చెప్తున్నాడు, మీరు బాగా వినాలి ఈ మాటలన్నీ కూడా. భూమి మీద ఉన్నని చెప్పు కూడా అన్నకి తమ్ముడికి బంధం ఉండదు, అక్కకి చెల్లికి బంధం ఉండదు. ఉంటుందండి అమ్మా? ఉండదు. ఎవరి గురించి ఎవరైనా ఆలోచిస్తారా భూమి మీద ఉన్నంతసేపు? బాగా వినాలి మాటలన్నీ కూడా. ఏంటి? అక్క గురించి చెల్లి ఆలోచించదు, అమ్మ గురించి ఏంటి కూతురు ఆలోచించదు, కూతురు గురించి అమ్మ ఆలోచించదు. కానివ్వండి, భూమి మీద ఉన్నంత కాలం ఇలాగూ ఆలోచించని ప్రతివాడు చనిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్న వారి కుటుంబం గురించి ఆలోచిస్తున్నారంట. చూద్దామా? లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపుము. ఈ అగ్ని జ్వాలలో వేదన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టమును అనుభవించినని. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. భూమి మీద కష్టపడినాడు, పరదేశంలోనికి వెళ్ళిపోయి ఏం పొందుతాడంటమ్మా? నెమ్మది పొందుతాడు. వాడెవడు? దేవుని కొరకు ఫలించిన చెట్టు. ప్రియులారా, అగ్నికి గట్టిగా మారిపోలేదు, దేవుని కొరకు ఫలించాడు. భూమి మీద ఎవరికి ఇష్టపడపోవచ్చు, ఆయన్ని దేవుడు ఇష్టపడ్డాడండి. దేవుని వాక్యం కలిగిన వాడిగా బ్రతికాడండి. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడే పాతాళ లోకములో ఉన్న పరిస్థితిని ఆయన ఆలోచించాడు. చనిపోయిన తర్వాత జరిగే సంగతులన్నీ కూడా తన కన్నుల ముందు దేవుని మాటలలో చదువుకున్నాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను మీకు, చనిపోతే ఆరని అగ్నిగుండమే మనకి. శరీరం చనిపోగానే బ్రతికైపోయింది అనుకోవద్దు. చనిపోయిన తర్వాతే నీ అసలు జీవితము ప్రారంభం. ప్రియమైన దేవుని వారారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. ప్రియమైన దేవుని వారారా, బాగా ఆలోచించండి. ఈడంటండి పాతాళ లోకంలోనికి వెళ్ళక ముందు భూమి మీద బ్రతుకున్నప్పుడు తినుము, తాగుము, సుఖించుము, నీకు అడ్డే లేదనుకున్నాడంట. వెళ్ళిపోయాడు చనిపోయి. ఎక్కడికి? పాతాళ గుండంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద లాజరుని పట్టించుకోనాడు. భూమి మీద తన సహోదరుల గురించి ఆలోచించిన వాడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి కింద. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నేనున్న స్థలంలోనికి రాకూడదు తండ్రి. అబ్రహాముని వేడుకుంటున్నాడు. ఏంటి? కొన్ని కుటుంబాలలో కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. వినాలి, నా వైపు వినాలి జాగ్రత్తగా దేవుని మాట. చాలా కుటుంబాల్లో కష్టాలు వచ్చేస్తాయి. ఎలాంటి కష్టాలు తెలుసండి? చాలా భయంకరమైన కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు అంటారు, నాలాంటి బాధ
నా పగోడుకు కూడా రాకూడదు అంటారు. అంటారండ్రా నాలాంటి బాధ ఎవరికి రాకూడదమ్మా? నా శత్రువుకు కానీ నా పగోడికి కానీ రాకూడదు అనుకుంటాం. అంటే నా పగోడికి కూడా నా శత్రువుకు కూడా రాకూడదంటే అంత కష్టం వచ్చిందనమాట. అందుకే పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు ఆలోచిస్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఈ బాధ నా సహోదరులకి ఉండకూడదు. కనుకే అబ్రహాము, తండ్రివైన అబ్రహాము, ఒక్కసారి నీ కుడి రొమ్మున ఆనుకున్న లాజరుని భూమి మీదకి పంపించని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, పిచ్చోడా, భూమి మీద నుంచి ఒకడు వెళ్తే ఎవడు నమ్మడు. అక్కడ మోషే లాంటి ప్రవక్తలు చాలా మంది వాక్యం చెప్పేవారు ఉన్నారు. ఆ వాక్యాన్ని వింటి నీ తమ్ముళ్ళు గాని నీ కుటుంబం గాని స్థలానికి రారు అని అబ్రహాం గారు సెలవిచ్చారు. మనమందరం ఈ రోజు ఈ సువార్త వింటున్నామంటే వినాలి బాబు. ఈ రోజు సువార్త వింటున్నామంటే మన పితరులు ఎంతమంది వెళ్ళిపోయి పాతాళంలో మన కోసం మొరపెట్టడం లేదో ఆలోచించండి. మారు మనసు లేని ప్రతి జీవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఎందుకు ఆరదమ్మా? కట్టెలు ఉన్నంత కాలం అక్కడ అగ్ని ఆరదు. ఈ ఏ కట్టెలు? ఇప్పుడు ఆ అగ్నిగుండంలో వేసే కట్టెలు ఎలాంటివి? చావు లేని కట్టెలు, అంతము లేని కట్టెలు, మనము పొయ్యిలో పెట్టుకునే పొలలు కాదు ఇవి. ఆ శరీరానికి ఏమి లేదంటమ్మా. దేవుడు ఇప్పుడు లేపేటప్పుడు ఇచ్చే శరీరానికి ఏమి లేదంట, మరణము లేదు. మరణము లేని శరీరాన్ని లేపి నీకిచ్చిన ఆత్మను జంట చేసి రెండిటిని కలిపి ఎక్కడ వేస్తున్నాడు తెలుసా? అగ్నిగుండంలో వేస్తున్నాడు. మరలా చదవండి, మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28 మరలా చదవాలి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న వేదన ఎవరికి తెలిసిందండి? ధనవంతుడికి తెలిసింది. ఇప్పుడు అక్కడ ఉన్న వేదన ఎవరికి తెలుసమ్మా? మన పితరులకు తెలుసు, మన కుటుంబకులకు తెలుసు. మార్పు లేకుండా చనిపోయారు చూసారా? యేసు ప్రభుని అంగీకరించుకోకుండా చనిపోయారు చూసారా? దేవుని కోసం బ్రతకకుండా చనిపోయారు చూసారా? వీళ్ళందరూ పాతాళానికి పోతారండి. ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. మారు మనసు కలిగి జీవించాలి. అక్కడ ఉన్నది సామాన్యమైనది కాదు. అక్కడి నుంచి నిన్ను ఎవ్వరు కూడా విడిపించలేరు. కొంతమంది బాధలు చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. కొంతమంది బాధలు అంటున్నారు పాతాళములో కూడా బాధ ఉంటుంది, పాతాళములో కూడా మారు మనసు అంటండి. కానీ మారు మనసు ఏం చేయొచ్చమ్మా? పొందొచ్చు అంట. మరి మారు మనసు పొందాడు కదా ఈయన. ఎవరు? ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందలేదా? పొందాడా? మారు మనసు పొందబట్టే కదా ఏమని అడిగాడు? తండ్రి పైన అబ్రహామా, ఒకసారి నీ కుడి రొమ్మున ఆనుకున్న లాజరు నా దగ్గరికి ఒకసారి పంపించు, నా నాలుకను చల్లార్చడానికి పంపించు, అని భూమి మీదకి పంపించు, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తాడండి? అక్కడ వేదన భరించలేక చెప్పాడు. మన పితరులు కూడా మన గురించి భరించలేక చెప్పారు. కనుక నాలాంటి సేవకులను ఎంతో మందిని మీకు సువార్త చెప్పడానికి భూమి మీద పంపించాడు. నాలాంటి సువార్తికులను మీకు దగ్గరికి పంపించాడంటే కారణం ఏంటి తెలుసా? మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు కోల్పోతే నువ్వు కూడా ఎక్కడికి పోతావో తెలుసా? ఆరని అగ్నిగుండంలోనికి పోతావు. అక్కడ నీకు పండ్లు కొరకటము, ఏడుపు, ఎంతసేపు అయినా ఏడుపే. ఇక్కడ ఎవడైనా ఏడిస్తే ఓదార్చుకు వస్తారు. అక్కడ అందరూ ఏడిపే, ఎవడు ఓదార్చుకునే స్థితి లేదు అక్కడ. బాగా ఆలోచించండి. ఎవడ గోలాడితే అక్కడ కదండి. మనం కూడా చూస్తూ ఉంటాం. ఎవడి పిచ్చి వాడిది, ఎవడ పని వాడిది. ఇక్కడ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం. అక్కడ పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎవడ పళ్ళాడే కొడుకుంటాడు, ఎవడు ఏడుపాడే ఏడుస్తాడు. ఎవడిని ఓదార్చడానికి అవకాశం అక్కడ లేదు. మారరా, మనసు మార్చుకోరా, దేవుని కొరకు బ్రతకండి.
భూమి మీద ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం మనమందరం కూడా. ఈ కొద్ది కాలపు జీవితానికి మనసు మారకపోతే ఆరని అగ్నిగుండమే మన యొక్క జీవిత స్థితి. ప్రియులారా, ఆలోచించండి. ఆ గుండములో నుంచి నిన్ను తప్పించడానికి ఎవరు రారు. ఇక్కడ పాపము నుండి తప్పించడానికి క్రీస్తు వచ్చాడు, మరణము నుండి తప్పించడానికి క్రీస్తు వచ్చాడు. అక్కడ మరణము గురించి నువ్వు పరిగెడుతుంటే మరణమే నిన్ను చూసి పారిపోతుంటండి. ఎక్కడ ఎక్కడ పాతాళ లోకంలో. పాతాళ లోకంలో మనుషులు ఏం కోరుకుంటారు తెలుసా? బాబోయ్, ఈ వ్యాధిని నేను పడలేకపోతున్నాను, మరణమా వచ్చి నన్ను చంపేయనంటే మరణం ఏమంటుందో తెలుసా? చూపిస్తాను చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అబ్బబ్బా, అది చూసి అంటే నిన్ను చూసి పరుగులు గుర్రానికంటే వేగంగా పరుగులు తీసుకుంటూ పారిపోద్దంట పాతాళ లోకంలో. అసలు నీకు కనిపించదంట. అలాంటి జీవితం నీకు అవసరమా? అందుకే కదండి దేవుడు మనల్ని ప్రేమించి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. బాగా ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు కాపాడినాడు, రేపొద్దున మనకి మళ్ళా కనిపించడు. కనిపించని మనకి జీవితాలకి, గ్యారంటీ లేని మన జీవితాలకి ముగింపుకు ముందే మనకేం రావాలో తెలుసా? మార్పు రావాలి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. చావు లేదు, ఆత్మ ఎప్పుడు చనిపోదు. మన బ్రతుకు కాలంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకతను మనము సంపాదించుకోవాలండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి నమ్మకంగా దేవుని కొరకు బ్రతికితే పరలోకములో మనకి గొప్ప స్థానాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రేపటిని గురించి ఆలోచించకు. రేపు నీది కాదు, రేపు నీది కాదు. చాలా మంది అంటారు పెళ్లి కుదిరిపోయిందండి, పెళ్లిలో తీసుకుంటానంటాడు బాప్తీసం. పెళ్లి బాప్తీసం అవుతుందా, మారు మనసు బాప్తీసం అవుతుందా? అది ఏళ్ళు పాస్టర్లు కూడా ఎంత పనికి మాలో మీకు చెప్తాను జాగ్రత్తగానండి. పెళ్లి చేయాలంటే బాప్తీసం తీసుకోవాలంటే ఏళ్ళు ఆడు మారు మనసు పొందితే బాప్తీసం వస్తానండు. ఏమెత్తానండి అండి? నువ్వు మారి మనసు పొందరా బాప్తీసం ఎత్తానండు. నీకు పెళ్ళా? బాప్తీసం తీసుకుంటేనే నీకు పెళ్లి చేస్తానంటాడు. ఈడు పనికి మాలోడు. ఎలాంటి పనికి మాలి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ప్రియులరా. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో బ్రతకాలి. కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోతుందమ్మా? ఆరిపోద్ది. మనమేమో అని అంతరించని కట్టెలుగా మారిపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని మారిపోద్దమ్మా. ఆరుతుందా? ఆరదు. ఈ శరీరానికి క్షీణించిపోయే ఆ స్థితి ఉంది. మన శరీరానికి ఏముందమ్మా? క్షీణించిపోయే స్థితి ఉంది. ఇది మట్టిలో పెట్టగానే మరలా 3 వారాలకి వెళ్ళి చూడండి, మన శరీరం సమాధిలో ఉంటుందా? ఉండదు. క్షీణించిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. అందుకే జ్ఞాని అయినటువంటి సులభం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మన్నైనది మరలా భూమికి చేరను. ఆత్మ ఇది నాశనమయ్యేది, అది నాశనం లేనిది. అందుకే యోహాను గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆత్మయే జీవింప చేయను, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ప్రయోజనం లేదు దాంతో. యూజ్లెస్. బాడీ ఎలాంటిదంటమ్మా? యూజ్లెస్. వాడుకున్నంత కాలం వాడికి వదిలేయాలి. ఇలాంటి దేహాన్ని నమ్ముకుని ఆత్మను నాశనానికి నడిపించుకోవద్దు. ఇలాంటి దేహాన్ని నమ్ముకుని ఆత్మను నరకానికి నడిపించొద్దు. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆగదు. చదవండి ఆ మాట కూడా. మార్కు గారు రాసినటువంటి సువార్త, మార్కు గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే చూడండి. ఇప్పుడు నరకమున అంటే పాతాళ లోకములో. నరకం అంటే ఎక్కడ ఉందమ్మా? పాతాళ లోకంలో ఉంది. పాతాళ లోకము, నరకము. నరకములో ఏముండదంట? అగ్ని ఆరదు, పురుగు చావదంటండి. ఇది ఎక్కడ సాధ్యమండి అని అనుకుంటున్నారా? ఫైనల్గా ఒక రిఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫైనల్గా ఇంకో రిఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను.
ఆత్మ చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు చావదో ఎందుకు ఆరదో మీకు చూపిస్తారు ఒక మాట. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలు అతనికి ప్రత్యక్షమైన అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని, అదిగో చూసారండి, పొద మండుచుందండి కానీ పొద కాలిపోతలేదండ. పాతాళ లోకంలో నీ పరిస్థితి కూడా అంతే, మండుతుంది. నీకు అంతం ఉండదు, నువ్వు కాలిపోవు, నీకు మరణం ఉండదు. అందుకే శరీరానికి మరణము రాకముందే మనిషి మార్పు చెందాలంటున్నాడు దేవుడు. ఆత్మను రక్షించుకోవాలి. ఇలాంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్షను తప్పించుకోలేవు, శిక్షను తప్పించుకోలేరు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే ఎప్పుడేం చెప్తున్నాడు తెలుసు ఆయన? నీ బాల్య దినముల కానించి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి నుంచి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుణ్ణి? బాల్య దినముల నుంచే జ్ఞాపకం చేసుకుంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. బాగా ఆలోచించండి ప్రియులారా. ఈ పొదలకైతే కాలిపోలేదో, అగ్ని ఎలాగైతే మండుతుందో, పాతాళ లోకం పరిస్థితి కూడా ఎగ్జాంపుల్ చూపించాడు దేవుడు. మొదటే ఎగ్జాంపుల్. పొద మండుతుంది, అగ్ని జ్వాలలు మండుతున్నాయి, పొద మాత్రము కాలిపోలేదు. ఇప్పుడు మనకి దేవుడిచ్చే శరీరము క్రీస్తు వారు వచ్చినప్పుడు అందరినీ లేపేస్తాడు. అందరినీ, ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు రాకడ వరకు భూమి మీద ఉన్నవారు, చనిపోయిన వారు అందరినీ లేపేస్తాడు. ఎలాంటి దేహాలతో అని చెప్పనమ్మా? మహిమా దేహాలతో. కొందరేమో అగ్నికి వెళ్ళిపోతారు, కొందరేమో పరలోకానికి యేసుక్రీస్తు వారు తీసిపోతాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళే గుంపులో ఉంటావు కానీ ఆయన అగ్నిగుండానికి పంపేటువంటి గుంపులో ఉంటావు. నిర్ణయం మీది. దేవుడి కొత్త మాటలు మీ వెనుకలను దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ఆసన్ బాబు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క సభను ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడా, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ 3 దినాలు ఈ విధంగా నాయన సభలో నీ యొక్క సువార్తను ప్రభువా నీ దాసును మరుగుపరిచి ఈ ప్రాంతానికి కావలసిన వర్తమానాలు మీరు అందించినందుకు వందనాలు బాబు. మీరు సూటిగా తేటగా మాట్లాడారు ప్రభు. రాత్రికాల సమయంలో ఫలింపని ప్రతి చెట్టును నరకబడుతుందని సెలవిచ్చారు తండ్రి. అయ్యా, ఎంతో కాలం నుంచి ఉంటున్నారు తండ్రి. నాయనా, ఫలము లేని అంజూరపు చెట్టు వలె, ఫలింపని చెట్టు వలె ఉంటున్నాము తండ్రి. నా తండ్రి, ఇక నుంచి ప్రభువా అయ్యా మేము ఫలించాలి నీ కొరకు ప్రభువా. నాయన మాలో ఫలములు నాయన కనపడాలి తండ్రి. నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ విధముగా ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఫలించే జీవితాలను బిడ్డలకు అనుగ్రహించండి బాబు. మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన రాబో ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రభువా, శిక్ష నుంచి తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గము తండ్రి, మారు మనస్సు కావాలి తండ్రి. నాయన మా మనస్సులను మార్చుకోవాలని మీరు తేటగా సూటిగా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా ప్రభువా మనస్సును మార్చుకొని ప్రభువా నీ రాకడ పర్యంతరము తండ్రి నమ్మకస్తులుగా ఉండడానికి మీరు కృప చూపండి. ఈ విధంగా వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు ఆయుత్తుపరచమని
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య యొక్క సహవాసము ఇప్పుడు నిత్యము సదా మనకును సకల పరిశుద్ధులకును ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడ్డకును, అలాగే మరి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు సకల విషయాల్లో సహాయం చేసినటువంటి ఆ కృప మనకి ఎల్లప్పుడూ తోడేయుండును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న మనవి చేసిన తర్వాత మీరు